అగ్నిపథ్, అగ్నివీర్ ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి విశ్రాంత సార్జెంట్ కె వేణుగోపాల్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. దేశ రక్షణ వ్యవస్థలో యువత భాగస్వామ్యం పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం అగ్నిపథ్. ఈ పథకం ద్వారా అగ్నివీర్ అనే పేరుతో భారత సాయుధ దళాల్లో చేరి దేశ సేవ చేసే అవకాశం యువతకు లభిస్తుంది. అగ్నిపథ్ నియామక విధానం, శిక్షణ, భవిష్యత్తు వంటి పలు అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు విశ్రాంత సార్జెంట్ శ్రీ కె వేణుగోపాల్ గారు. భారత సాయుధ దళాల శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వేణుగోపాల్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే సార్. నమస్తే అండి. ఆకాశవాణి స్టూడియోస్ నుంచి ఆకాశవాణి తరఫున మీకు బిగ్ సాల్యూట్. నాకు ఇది ఇన్విటేషన్ ఇచ్చినందుకు నా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఇట్స్ ఎన్ ఆనర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భారత సాయుధ దళాల్లో చేరడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం అగ్నిపథ్. అంటే యువతకి దేశ సేవ చేసే భాగ్యం కల్పిస్తూనే వారికి 4 సంవత్సరాల తర్వాత ఒక భవిష్యత్తునంటూ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అవునండి. సో ఈ అగ్నిపథ్ పథకం గురించి ఒకసారి శ్రోతలకు తెలియజేస్తారా? డెఫినెట్లీనండి. అగ్నిపథ్ అనేది ఒక షార్ట్ టర్మ్ ఎంట్రీ లెవెల్ యాజ్ ఏ సోల్జర్. దీంతో ముఖ్యంగా ఎక్కువ మందికి అవకాశం దొరికే ఛాన్స్ ఉన్నది. బికాజ్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ కాబట్టి 4 yearsకి వాళ్ళు సర్వీస్ వాళ్ళది ఇదవుతుంది కదండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఈవెన్ 4 years తర్వాత 25% రిటైనింగ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. బట్ ఈ పథకం రియలీనండి చాలా అవసరం. బికాస్ మనం ఇండియన్ కంటెక్స్ట్లోని చూస్తే చాలా అవసరం అండి. బికాస్ బాధ్యత అందరిదే ఉన్నది, మన అందరిదే ఉన్నది. నేనైతే అనుకుంటాను ఎవ్రీవన్ అంటే దేశం సిటిజన్లు అందరూ ఎవరైతే ఈవెన్ సమ్ అదర్ ఆఫీసెస్లో పనిచేస్తారో దే ఆర్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ టు ద నేషన్. ఇక్కడ ఈ పర్టికులర్లీ డిఫెన్స్లోని డైరెక్ట్గా సేవ చేసే అవకాశం అందరికీ కలిగేలాగా ఉంటుందని అనుకుంటాను ఈ ప్రత్యేక పథకం వల్ల. బికాజ్ ఇట్స్ అ షార్ట్ టైమ్ పథకం అండి, 4 years టెన్యూర్ కాబట్టి. సో దీంతోనంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం దొరుకుతుందండి దేశ సేవంలోని భాగం తీసుకోవడానికి. సో ఇన్ దాట్ సెన్స్ రియలీ ఇట్ ఈస్ అంటే మనకి ఇండియాలో ఇంకా ముందే వస్తే బాగుందేమో అనిపిస్తుంది నాకు. గవర్నమెంట్ టుక్ ఎ వెరీ గుడ్ డిసిజన్. పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటారండి? మెయిన్ అండి డిఫెన్స్లోని ఇట్స్ లైక్ ఐ విల్ కంపేర్ విత్ లైక్ ఏజ్ ఫ్యాక్టర్ ఆల్సో. అంటే వీ కెన్ కీప్ అవర్ ఫోర్సెస్ మోర్ యంగర్. అంటే ఎవరేజ్ ఏజ్ అన్నది డెఫినెట్లీ మనం యంగర్స్కి యూత్కి అవకాశం ఇచ్చినందుకు డెఫినెట్లీ మన సైనిక దళాల్లోని యువత పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ డెఫినెట్లీ యూత్కున్న స్టామినా కానీ డెఫినెట్లీ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అబోవ్ 40. ఇట్ ఈస్ న్యాచురల్. సో ఆ సెన్స్లో నుండి ఇది చాలా ఒక మంచి పథకం అని అనుకుంటాను. ఎందుకంటే యూత్కి ఒక కాన్ఫిడెన్స్, కరేజ్, లీడర్షిప్ ఇవన్నీ క్వాలిటీస్ ఇన్కల్కేట్ చేసే అవకాశం ఉంటుంది డిఫెన్స్లో చేరినప్పుడు, పర్టికులర్లీ విత్ ట్రైనింగ్ అండ్ ఆల్. అదే కాకుండా ఇందులోని ఎంట్రీ అవగానే వాళ్ళ ట్రైనింగ్ అవన్నీ వాళ్ళకి ఒక బేస్ తయారవుతుంది. సో ఇన్ దట్ సెన్స్ ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ యూత్ గురించి అండి. ఈ పథకం ద్వారా డిఫెన్స్లో ఎవరైతే చేరుతారో యువత, వారికి తర్వాత ఉండే ప్రాధాన్యతలు ఏమైనా ఉన్నాయండి? ఇందులోని జాయిన్ అవగానే వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్, డిఫెన్స్ ట్రైనింగ్తోని డెఫినెట్లీ ఒక కరేజ్, ఎబిలిటీ ఎన్హాన్స్ అవుతాయండి వాళ్ళలో. సో దాంతో ఏంటంటే ఇప్పుడు సొసైటీ టువర్డ్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనగా యువతకి అది డెఫినెట్లీ ఇన్కల్కేట్ అవుతూ ఉంటుంది. ఎస్, ఇది మన రెస్పాన్సిబిలిటీ, ప్యాట్రియాటిజం అన్న ఒక ఫీలింగ్ డెఫినెట్లీ వాళ్ళకి ఇన్కల్కేట్ అవుతుంది. యువతకి ప్రాధాన్యత అంటే పర్టికులర్లీ దీస్ ఆల్ డిఫెన్స్ క్వాలిటీస్ ఎప్పుడైతే వాళ్ళకి ఇన్కల్కేట్ అవుతున్నాయో దాంతో వాళ్ళు అదర్ జాబ్స్ కూడా ఆఫ్టర్ 4 years వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, బికాజ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ నౌడేస్ లైక్ ఫిజికల్ ఎబిలిటీ అన్ని కంటిన్యూస్ ట్రైనింగ్ వల్ల ఎన్హాన్స్ అవి ఉంటున్నాయి. సో దాంతో డెఫినెట్లీ యువతకి కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ అండి. అది జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా అవసరం. ఇది ఒక బేస్ తయారైపోతుంది. ఈ అగ్నివీర్ పథకం ఏదైతే ఉందో దీని పద్ధతి ఎలా ఉంటుంది, అంటే నియామకాలు ఎలా జరుగుతాయి, ఎలాంటి అర్హతలు అవసరం అనేది తెలియజేస్తారా? యా ష్యూర్ అండి. లైక్ ఇందులోని ఆల్ ద 3 forcesకి
ఆల్మోస్ట్ సిమిలర్ ఎలిజిబిలిటీ అండి. ఇన్ జనరల్ చెప్పాలంటే లైక్ 1 మెట్రికులేట్ ఎంట్రీ ఉంటుంది. ఆఫ్టర్ 10th పాస్ ఒక ఎంట్రీ ఉంటుంది. అండ్ నార్మలీ నాన్ టెక్నికల్ ట్రేడ్స్కి వాళ్ళు వెళ్ళొచ్చు. దెన్ సిమిలర్లీ టెక్నికల్ ట్రేడ్స్ కంటే 10+2 సైన్స్ స్ట్రీమ్ ఉండాలి. వాళ్ళకి అందులోని యాజ్ ఎ టెక్నికల్ బ్రాంచ్లోనే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎలిజిబిలిటీలోని దెన్ అగైన్ కమ్స్ ఫిజికల్ ఫిట్నెస్. ఏజ్ లిమిట్ ఈజ్ 17.5 to 21 years అండి. ఆ ఏజ్ వరకు వాళ్ళు ఎలిజిబుల్. దెన్ హైట్ సుమారుగా 160 to 170 బిట్వీన్ ఇస్ ఎలిజిబుల్. ఇన్ డీటెయిల్కి నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. అది బట్ ఐ సజెస్ట్ టు గో త్రూ ది నోటిఫికేషన్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మహిళలకి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి రంగంలో కూడా, సాయుధ దళాల్లో కూడా మహిళల్ని మంచి పొజిషన్స్లో నిలబెడుతుంది. ఈ అగ్నిపథ్, ఈ అగ్నివీర్లో కూడా మహిళలకి అవకాశం ఉందా అండి, కేవలం పురుషులకేనా? లేదండి, ఎగ్జాక్ట్లీ మహిళలకి ఈక్వల్ ఆపర్చునిటీ అండి. దే ఆర్ స్టాండింగ్ ఇన్ ప్యారలల్ అనమాట. సేమ్ లైక్ ఎలిజిబిలిటీలోని ఏమీ డిఫరెన్సెస్ లేదు. ఈక్వల్లీ మహిళలు కూడా యాజ్ అన్ అగ్నివీర్ జాయిన్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయండి. ఛాన్సెస్ కాదు, దే ఆర్ ఎలిజిబుల్ అండి. ఓకే. శిక్షణ తర్వాత వారి నియామకాలు ఎక్కడెక్కడ జరుగుతాయండి? అంటే టెక్నికల్, నాన్ టెక్నికల్, గ్రౌండ్లోకి పంపించడం అనేది, అది కూడా ఒక్కసారి వివరిస్తారు? యా, ష్యూర్ అండి. ఇన్ జనరల్ ఆల్ ద 3 ఫోర్సెస్లోనండి ట్రైనింగ్ వచ్చి అరౌండ్ 6 months. ఇట్ డిపెండ్స్ అపాన్, అంటే టెక్నికల్కి నాన్ టెక్నికల్కి సమ్ వీక్స్ తేడాతోని, బట్ ఆన్ అన్ యావరేజ్ 6 months ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత టెక్నికల్ వాళ్ళకి టెక్నికల్ బ్రాంచెస్లోని అలాట్ అవుతుంది. లైక్ ఇంజనీరింగ్, మెకానికల్ ట్రేడ్స్ పోస్టింగ్ అవుతుంది అనమాట, డిపెండింగ్ ఆన్ దర్ పర్ఫార్మెన్స్. దెన్ సిమిలర్లీ నాన్ టెక్నికల్ ట్రేడ్స్కి అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, లాజిస్టిక్స్, ఈ విభాగాల్లోని వాళ్ళకి పోస్టింగ్ జరుగుతుంది. ఇప్పుడు శిక్షణా కాలం తర్వాత ఉద్యోగంలో 4 సంవత్సరాలు ఉంచుతారు. కరెక్ట్. చాలా మందికి డౌట్ ఏంటంటే ఆ 4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాక మేము ఏ జాబ్స్కి వెళ్ళగలం అని ఉంటుంది. సో అలాగే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని సాయుధ దళాల్లోనే ఉంచే అవకాశం ఉంటుందా, లేదా బయటకు వస్తే మేము అగ్నివీర్ పథకంలో 4 సంవత్సరాలు చేశాం కాబట్టి వాళ్ళకి ఏమన్నా ప్రిఫరెన్సెస్ ఉంటాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి 25% అగ్నివీర్స్కి అగైన్ రిటైన్ అవ్వే అవకాశాలు ఉన్నాయండి, బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. 4 years పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి సర్వీస్ ఎక్స్టెన్షన్ అవకాశం ఉన్నదండి. దే కెన్ కంటిన్యూ యాజ్ అ పర్మనెంట్. 4 yearsలో ఎవరైతే కంప్లీషన్ చేసుకొని లంసమ్ అమౌంట్ ఇప్పించి ఆ తర్వాత దెన్ సర్వీస్ నుంచి బయటకు వస్తారు కదండి, వాళ్ళకి కూడా సమ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లోని ఎలిజిబిలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ అవకాశం కూడా ఉన్నది. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్లోని కూడా అవకాశాలు ఉన్నాయండి. ఓకే. ఈ అగ్నివీర్లు భారత సాయుధ దళాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని మీరు అనుకుంటారండి? ఇంకా మోర్ మన ఫోర్సెస్ స్ట్రాంగ్ అవుతాయి. కంప్లీట్ సొసైటీకి చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటేనండి 25% ఎవరైతే ఎలిజిబుల్ అవి సర్వీస్లో కంటిన్యూ చేస్తారో డెఫినెట్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారంగా వాళ్ళు దేశం సర్వీస్లోని వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్లీ బికాజ్ వాళ్ళు జీల్ అది చేయాలి, ఇందులోనే కంటిన్యూ చేయాలి. వీ కెన్ సే వీ క్రీమ్ సెలెక్టెడ్. సిమిలర్లీ అదర్ 75% దే ఆర్ ఫర్ ది కంప్లీట్ సొసైటీ గురించి, పూర్తి సొసైటీ గురించి స్ప్రెడ్ అవి ఎవ్రీవేర్ ఉంటారు. అంటే మన ఆ డిఫెన్స్ టేస్ట్తో ఉండేవాళ్ళు ఎవ్రీవేర్ మనకి ఆఫ్టర్ సర్టెన్ 20-30 years అగ్నివీర్స్ బయటకు వచ్చిన తర్వాత మనకి సొసైటీలోని ఎక్కువగా మిలిటరీ ట్రైన్డ్ అవి మిలిటరీ టేస్ట్ ఉండి సొసైటీలో పాల్గొనే వాళ్ళు ఉంటారు. సో దాంతో డెఫినెట్లీ మన ఒక సొసైటీలోని చేంజెస్ వస్తాయండి. డిసిప్లిన్డ్ సొసైటీ తయారవుతుంది. చాలా మంచి ప్రభావం పడుతుందని నేను అనుకుంటాను. ఎవరైతే కొంతమంది ఈ అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ గురించి మీరేమంటారండి? అఫ్కోర్స్ ఒపీనియన్స్ అందరిది వేరేగా ఉంటుంది. బట్ దెన్ నేను డిఫెన్స్ నుంచి వచ్చాను కాబట్టి నేను ఒక్క విషయం షేర్ చేసుకుందాం అనుకుంటాను. దాంతో ప్రాక్టికలీ చెప్పాలంటే డిఫెన్స్ ఫోర్స్ ఎంత యంగ్ ఉంటే అంత బెటర్ అండి, యాజ్ అ యంగర్. సో అందుకని నేనైతే ఈ యంగ్ ఫోర్సెస్ ఎక్కువ అవుతారు కాబట్టి అగ్నివీర్ డెఫినెట్లీ మంచి పథకం. కానీ దీనికి విశ్లేషించిన వాళ్ళ గురించి చెప్పాలంటే మేబీ దే ఆర్ థింకింగ్, అంటే ఒక పాత సిస్టమ్కి నుంచి కొత్త సిస్టమ్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఓల్డ్ మైండ్ సెట్తో
ఉన్న వాళ్ళు అది రాంగ్ అని ఉంటారు. బట్ ఆఫ్టర్ సర్టెన్ టైమ్ ఐ థింక్ ఎప్పుడైతే రియల్ రిజల్ట్స్ వస్తాయండి, అప్పుడు అర్థమైన తర్వాత డెఫినెట్లీ వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఎస్ దిస్ ఇస్ గుడ్ అని. బికాస్ మన ఫోర్స్ కంప్లీట్ యంగ్ అవ్వబోతుందండి. సో దట్ ఈస్ రియల్లీ గుడ్ అనుకుంటాను నేను. దెన్ సెకండ్ యూనో అంటే ఎవ్రీవేర్ ఉంటుంది ఇది, పొలిటిసైజ్ కూడా అవుతూ ఉంటుంది కొన్ని చోట్ల. సో మేబీ దట్ మే బి ద రీజన్ క్రిటిసిజం అవి ఛాన్స్ ఉంటాయి. బట్ నేనైతే అందరికీ అదే ఒక వినతి చేస్తాను, అంటే మనం ఆలోచించాలి దేశంకి ఏది బెటర్ అన్నది, ఇన్స్టెడ్ పొలిటికల్ కంటెక్స్ట్ పక్క నుంచి దేశంకి ఏది బెటరు అన్నది ఆలోచించాలి. యూత్ కూడా ఐ థింక్ నవ్ డేస్ చాలా మెచ్యూర్డ్. అంటే వాళ్ళు ఏదో 4 years చేసి నేను ఇలా బయటకు వచ్చేస్తాను ఎక్కడ ఉండిపోతానని అనుకోరు వాళ్ళు. బికాస్ డెఫినెట్లీ 4 yearsలో వాళ్ళు గెయిన్ చేసేదానికి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దాంతోపాటు వాళ్ళు రీహాబిలిటేషన్ సెల్ఫ్ విత్ దట్ కాన్ఫిడెన్స్ చేసుకోగలరని ఐఎమ్ 100% షూర్ అండి. జనరల్గా ఏంటంటే చదువు అనగానే పేరెంట్స్ బ్రెయిన్లో ఒకటే ఉంటుంది, ఇంటర్ అయిపోయిన వెంటనే అటు ఇంజనీరింగ్ వైపు వెళ్తారా, ఇటు మెడిసిన్ వైపు వెళ్తారా. అలా కాకుండా పిల్లల్ని సైన్యంలో చేర్పించాలి అనే పట్టుదల పేరెంట్స్లో రావాలి, అలాగే మేము కూడా దేశానికి ఏదైనా సేవ చేయాలి అనే ఉత్సాహం యువతలో ఉండాలి. ఏం చెయ్యాలండి వాళ్ళకి అవి పెంచాలంటే? డెఫినెట్లీ నుండి అంటే ఒక ముందు కాన్సెప్ట్ మనతోని బయటికి రావాలి. డెఫినెట్లీ ముందు కాన్సెప్ట్ ఎలా ఉండాలంటే, ఒక డిఫెన్స్లో చేరుతున్నారంటే రిస్క్లో వెళ్ళిపోతున్నారు అన్నది ఇది చెప్పాలి, నేను ఈ వర్డ్ యూజ్ చేయాలి. ఆ మైండ్ సెట్తో ఉంటారు. కానీ నేను ఒకటే చెప్పబోతున్నాను ఏంటంటే, ఎప్పటి వరకు మన దేశం సురక్షితం మనం సురక్షితం అండి. మనం హ్యాపీగా ఇవాళ లైఫ్ మనది, మన ఫ్యామిలీది, మనం అంతా చాలా కష్టపడతాం జీవితంలోనే ఫర్ అవర్ డిపెండెంట్స్ కానీ ఫ్యామిలీ గురించి అని అనుకుంటాం. సో జస్ట్ ఒక్క విషయం ఆలోచించండి, ఇప్పుడు మనకి దేశమే సురక్షితం లేకపోతే మన ఫ్యామిలీ కానీ మన డిపెండెంట్స్ కానీ సురక్షితంగా ఉండగలరా? సో అందులో మన అందరిది బాధ్యతే కదా. సో ఈ ఒక పథకం వల్ల గవర్నమెంట్ అందరికీ అవకాశం ఇస్తుంది అనుకుంటాను దేశ సేవలోని పాల్గొనడానికి. సో దీనికంటే ఒక మంచి అవకాశం అయితే లేదనుకుంటాను నేను, అంటే దేశ సేవ గురించి. అదే ఒక మనం మైండ్లో పెట్టుకొని నేను అందరు పేరెంట్స్కి అదే రిక్వెస్ట్ చేస్తాను, మనది కూడా బాధ్యత అన్నది పిల్లలకి ఇన్కల్కేట్ చేస్తే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. లైక్ ఇప్పుడు ఏదైనా పెద్ద సక్సెస్ అవ్వాలి స్టడీస్లోని అనుకున్న వాళ్ళు కూడా చూడండి, దే హ్యాడ్ టు గో ఫర్ ఒక మంచి రెగ్యులర్ స్టడీస్కి వెళ్తారు. అలాగే ఒక మంచి పర్సనాలిటీ అండ్ నాట్ ఓన్లీ సెల్ఫిష్నెస్ కాకుండా కంప్లీట్ మన దేశంకి మంచి, అందరికీ మంచి అవే దాంట్లో నా కంట్రిబ్యూషన్ ఉండాలి అంటే డెఫినెట్లీ మన అందరం అందులో పాల్గొవాలి అన్న ఒక సెన్స్ పేరెంట్స్ పిల్లల్లో కూడా కలిగిస్తే అప్పుడు డెఫినెట్లీ అందరికీ ఇంట్రెస్ట్ వస్తుందండి జాయిన్ అవ్వడానికి. సో ఇప్పుడు ఎవరైతే చాలా ఇంట్రెస్ట్తో అగ్నిపథ్ పథకంలో వెళ్ళి అగ్నివీర్గా మారాలనుకుంటున్నారో అటువంటి యువతకి మీరిచ్చే సలహా ఏంటండి, సూచనలు? డెఫినెట్లీ అండి, లైక్ యువత స్టార్టింగ్ నుంచే వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి. ఇందులో జాయిన్ అవ్వాలి అంటే డెఫినెట్లీ మనకి డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకుంటూ ఉండాలి. రొటీన్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్. సో బికాస్ బేసికలీ ఆ పర్టికులర్ ఒక ఫోర్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ వైపు కూడా చాలా టైం ఇవ్వాలండి. టైం ఇచ్చి ట్రైనింగ్ తీసుకుంటూ ఉండాలి, సెల్ఫ్ ట్రైనింగ్. ఇప్పుడు ఈ అగ్నిపథ్ పథకం ఏదైతే ఉందో ఇది అమలు చేయడం ద్వారా అటు వ్యక్తిగత అభివృద్ధి జరుగుతుంది, అదేవిధంగా దేశ సేవ రెండూ జరుగుతున్నాయి అంటున్నారు. ఇది ఎలా సాధ్యపడుతుంది అనేది ఒకసారి వివరిస్తారా? ఈ పర్టికులర్ ట్రైనింగ్ తర్వాత ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ, లీడర్షిప్ అండ్ కరేజియస్నెస్ డెవలప్ అవుతుంది. అది ఎవరికైనా అవసరమే, నాట్ ఓన్లీ డిఫెన్స్ పర్సన్, ఎనీ పర్సన్కి అది అవసరం. సో ఆ విధంగా ఇండివిజువల్ గెయిన్ అవుతారండి. సర్వీస్ చేస్తున్నప్పుడు దేశానికి కంట్రిబ్యూట్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. సో ఈ విధంగా ఏంటంటే దేశంకి కంట్రిబ్యూట్ చేస్తున్నారు, మన ఇండివిజువల్ కూడా మనం గెయిన్ అవుతున్నాం. ఒక పర్సనాలిటీకి ఏమేమి కావాలో అన్నీ ఇన్కల్కేట్ అవుతాయి. ఇన్ దాట్ సెన్స్ డెఫినెట్లీ ఇండివిజువల్ కూడా గెయిన్లో ఉంటారు, కంట్రీకి కంట్రిబ్యూషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి. సో బోత్ ఆర్ గెయినింగ్. మీరు డిఫెన్స్లోకి రావాలనే ఆశయం కానీ ఆ ఉత్సాహం కానీ మీకు ఎలా కలిగిందండి? నేను 1990లో జాయిన్ అవ్వానండి. అప్పుడు జస్ట్ మా పెదనాన్నగారు ఆర్మీలో ఉండాలి, అతనితో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. చూస్తూ ఉండేవాళ్ళని, అంటే డిఫెన్స్ అంటే ఎలా చేస్తారు, ఎంత ఛాలెంజింగ్గా ఉంటుంది అని. సో దాంతో కూడా ఇంట్రెస్ట్ ఉండాలండి డిఫెన్స్లో జాయిన్ అవ్వాలని. సెకండ్ రీజన్ కూడా నేను చెప్పాలి, బికాస్ జాబ్
అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఉండాలి. చెప్పాలంటే ఆ సెన్స్లో కూడా జాబ్కి జాయిన్ అవ్వాను. బట్ లెటర్ ఆన్ ఐ థింక్ లైక్ జాబ్ ఈజ్ వన్ నీడ్. బట్ ఆ జాబ్ నీడ్తో మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో సర్వీస్ చేస్తూ చేస్తూ తెలుస్తుంది, అరే నేను చేస్తున్నది సర్వీస్, జాబ్ కాదు అని. సో అది ఒక నాకు ఎక్స్పీరియన్స్ అవ్వింది. దెన్ ఐ స్టార్టెడ్ మోర్ ఎంజాయింగ్ అనమాట. అంటే నాకు ఒక అవకాశం దొరికింది, నా జాబు అవుతుంది అండ్ నేను సర్వీస్ కూడా చేస్తున్నాను అన్న. సో అలాగే ఇప్పుడు మనం ముందు క్వశ్చన్లో మాట్లాడుకున్నాం, లైక్ అగ్నివీర్స్ దేశ సేవ కూడా అవుతుంది అండ్ వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ అవుతుంది అని. సో మేము అంటే పర్మనెంట్గా ఇప్పుడు చేస్తున్నప్పుడు కూడా మాకు ఈ టేస్ట్ వచ్చిందండి. లైక్ అంటే మనం సెల్ఫ్ కూడా డెవలప్ అవుతున్నాము అండ్ యాజ్ ఎ జాబ్ కూడా మనకి అయిపోతుంది సాటిస్ఫాక్షన్ అండ్ సర్వీస్ కూడా అయిపోతుంది. సో ఇట్ ఈస్ రియలీ ఆపర్చునిటీ ఎల్సే. అప్పుడు జరిగిన కార్గిల్ యుద్ధం కావచ్చు, రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఆపరేషన్ మహాదేవ్ కావచ్చు. సో ఈ వాటన్నిటి గురించి కూడా మేము పేపర్లో వినడము, టీవీలో చూడడము, సివిలియన్గా మాకు తెలిసింది. అయితే మీరు కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఒక్కసారి దాని గురించి మా శ్రోతలకి అప్పటి మీ అనుభవం, అనుభూతి ఏమిటి అనేది వివరిస్తారా? యా ష్యూర్ అండి. యాక్చువల్లీ అండి రీసెంట్లీ మీరు ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నది లైమ్ లైట్లోకి వచ్చింది కదా. దిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కార్గిల్ వార్ అవుతున్నప్పుడు కూడా మన ఇండియాది చాలా స్ట్రాంగ్ ఉండాలండి అప్పుడు కూడాను. ఇన్ దట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఓన్లీ నా రోల్ వచ్చి యాజ్ ఎ పవర్ ప్లాంట్ ఆపరేటర్ అనమాట. దాన్ని ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ రడార్ అండి, రడార్స్ అండ్ మిసైల్స్, లాంచర్స్ అండ్ సిగ్నల్ యూనిట్స్. ఈ 3 కంబైన్ అవి పనిచేస్తాయి అనమాట. సో లైక్ ఇప్పుడు రడార్స్తోని మేము ఏదైనా పర్టికులర్ రేంజ్ ఉంటుంది, 300 కిలోమీటర్ రేంజ్ వరకును మా రడార్ క్యాచ్ చేయగలదు అనమాట. అది అప్పుడు అవకాశం బట్టి, అప్పుడు రిక్వైర్మెంట్ బట్టి మా రడార్ ఏమో కార్గిల్లోని ప్లేస్ చేసామండి అండ్ వార్ఫీల్డ్లోని. ఉద్దేశం వచ్చి సో దట్ అక్కడ ప్లేస్ చేస్తే మన రడార్ ఈవెన్ పాకిస్తాన్ అదర్ ఎండ్ కూడా ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్విందంటే మా రడార్లో క్యాచ్ అయిపోతుందని. ఓకే. యా, సో దట్ అకార్డింగ్లీ విల్ పాస్ ద ఇన్ఫర్మేషన్ టు ది అవర్ మిసైల్ డివిజన్ అండ్ అక్కడి నుంచి టార్గెట్ రడార్తో లాక్ అవుతుంది, దెన్ ఇట్ విల్ బి హిట్ అనమాట. సో దట్ ఈస్ అ స్మాల్ రోల్ ఆఫ్ ద కంప్లీట్ టీమ్. అందులో నా రోల్ వచ్చి అక్కడ అంటే మేము అక్కడ రడార్ అక్కడ ఇన్స్టాల్ చేసాం కదండి కార్గిల్లోని. 3 టీమ్స్ లైక్ లాంచర్ అండ్ మిసైల్స్ ఒక టీం ఉంటుంది, దెన్ రడార్ది ఒక టీం ఉంటుంది అండ్ పవర్ ప్లాంట్ ఒకటి ఉంటుంది. స్పెషల్ పవర్స్ ఉంటాయి దానికి, లైక్ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేయడానికి. సో దట్ వాజ్ మై రోల్ అండి అక్కడ. అంటే ఇట్స్ అ స్పెషల్ ఎక్స్పీరియన్స్ బికాజ్ వార్ ఫీల్డ్లోని అవి మేనేజ్ చేయాలి అంటే ఎవ్రీ వన్ విత్ ఆల్ ది లైక్ జాకెట్స్ అండ్ ఆల్ బుల్లెట్ జాకెట్స్ అన్నీ చేసుకుని, అంటే రెగ్యులర్ పనిచేసేది వేరు అండ్ అక్కడ వార్ ఫీల్డ్లో పనిచేసేది వేరు. బికాజ్ ఎవ్రీ వన్ షుడ్ బి విత్ వెపన్స్ అండ్ ఆల్ తో రెడీ ఉండి అవి ఆపరేట్ చేస్తూ ఉండాలి ఒక సైడ్ నుంచి. అండ్ మన సెల్ఫ్ అండ్ కంప్లీట్ ఎక్విప్మెంట్కి ప్రొటెక్షన్ గురించి కూడా మనం చేస్తూ ఉండాలి. అది ఒక ఎక్స్పీరియన్స్ అండి అక్కడ. ఓకే. ఎలా ఉంటుందండి ఆ టైంలో మీ భావోద్వేగాలు కానీ, మీ ఇన్నర్ ఫీలింగ్స్ కానీ, నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో అక్కడ మీకు తెలియదు. అటువంటి టైంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి? యాక్చువల్లీ నుండి ఒక డిఫెన్స్ అన్నది జోస్తో పనిచేస్తుంది. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంటుంది, ఆటోమేటిక్లీ ఒక టీమ్ బిల్డ్ అయిపోతుంది అనమాట. ఫ్రమ్ డే 1 ఆ టీమ్ స్పిరిట్తోనే వెళ్తాం అనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ కూడా లేదు మనం మన దేశం గురించి ఇక్కడ వచ్చాం కాబట్టి వీ హ్యావ్ టు డూ 100% అన్నది ఉంటుంది. నేను మా టీంలోని ఎవరికి భయపడుతూ చూడలేదండి. యా, నెవర్ అనమాట. దే వర్ నాట్ స్కేరింగ్ అండ్ ఆల్. అంటే చాలా యాక్టివ్గానే ఉండాలి అందరూ. ఈవెన్ దో మా పైనుంచి సెల్లింగ్స్ అవుతూ ఉండాలి. ఎక్కడైతే మేము రడార్ కానీ మా పవర్ ప్లాంట్ కానీ అంటే ఒక టాక్టికల్ లొకేషన్లోని ఐడెంటిఫై చేస్తారండి బిఫోర్ ఇన్స్టాలింగ్ దట్ రడార్. అక్కడ అంతా ఐడెంటిఫై చేసి ఓకే ఇక్కడ పెడితే మనకి సెల్లింగ్ అవునా ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ మన పని మనం చేసుకోవచ్చు వార్ఫీల్డ్లో ఉంటేనే అన్నది ఒక వేరే టాక్టికల్ డిపార్ట్మెంట్ సెర్చ్ చేసి లొకేషన్ ఇస్తుంది అనమాట. దట్ వాజ్ రియలీ గుడ్ అండి. అంటే ఆ పర్టికులర్ అవకాశంలో నేను చూశాను. ఆ లొకేషన్ ఎలా సెట్ చేశారంటే సో దట్ ఒక మౌంటైన్ హైలో ఉంటుంది లొకేషన్. సో దట్ ఇటు అటు సెల్లింగ్ అవునా అది ఒక డీప్ వ్యాలీలో పడతాయి అనమాట. సమ్ ఫ్యూ విల్ కమ్ ఆన్ టు ద మౌంటైన్, బట్ దెన్ ఆ లొకేషన్ ఎలా ఉంటుంది అంటే ఇటు అటు 2 సైడ్లు వ్యాలీస్ ఉంటాయి, కిందకి వెళ్ళిపోతాయి అనమాట. సో దట్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అని. దట్ ఈస్ వన్ రియలీ గుడ్ పార్ట్ ఆఫ్ అవర్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. మీరు అడిగిన క్వశ్చన్కి లైక్ అప్పుడు టీమ్ స్పిరిట్ ఎలా ఉంటుందంటే ఆల్ వేర్ వెరీ యాక్టివ్లీ
డూయింగ్ ద థింగ్స్ దేర్ రెగ్యులర్లీ. భయం అయితే ఎవరు దాంట్లోని అసలు కొంచెం కూడాను చూడలేదు. దే వర్ డూయింగ్ వెరీ హ్యాపీలీ అనమాట సర్వీస్. సో ఇలాంటి వార్ ఫ్రంట్లో ఉండేటప్పుడు పూర్తిగా అంటే 3 సాయుధ దళాలు, అటు ఎయిర్ ఫోర్స్, ఇటు ఆర్మీ అండ్ నేవీ, వీళ్ళందరికీ కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చేయాలి కదండి. ఎలా ఉంటుందండి ఆ కోఆపరేషన్ అనేది? చాలా ఎక్సలెంట్ అండి, బాగుంటుంది. లైక్ ఇప్పుడు మేము ఎయిర్ ఫోర్స్ నుంచి అక్కడ కార్గిల్లో ప్లేస్ చేస్తున్నప్పుడు ఆర్మీతోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉండాలి. అక్కడ ఆర్మీ యూనిట్సే ఉన్నాయి దగ్గరలోని. సో అక్కడి నుంచి రేషన్కి కానీ వాటికి కానీ డిపెండెంట్ ఆర్మీ వెహికల్స్ వచ్చి సప్లై చేసేవి. సిమిలర్లీ అగైన్ సిగ్నల్ యూనిట్స్ ఆర్మీ ఉంటాయి, మాకు కమ్యూనికేషన్ సెట్ చేయడానికి చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇట్స్ లైక్ అగైన్ దిస్ నో డిఫరెన్స్. అక్కడ డిఫెన్స్ వాళ్ళు ఆ పర్టికులర్ సైట్లోని ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ యునైట్ అవునప్పుడు డిఫరెన్స్ అనిపించదండి. లైక్ ఆల్ అండర్స్టాండ్కి ఇక్కడ మనం ఇది చేయాలి. సో అదే ఒక టార్గెట్తోని వెరీ గుడ్ టీమ్ స్పిరిట్తోని జరుగుతాయండి. ఓకే. ఈ 16 సంవత్సరాల సర్వీస్లో ఉండే కాలంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందండి? దెర్ ఆర్ సో మెనీ అండి. లైక్ కెలామిటీస్ వచ్చినప్పుడు కూడా డిఫెన్స్ ఫోర్సెస్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి. అలాగే ఇన్ 1992 ఐ లివ్ అరౌండ్. అప్పుడు అక్కడ సిర్సా అని నా పోస్టింగ్ బఠిండాలో ఉండాలి, పంజాబ్లోని. అప్పుడు అక్కడ నియర్ సిర్సాలోని ఫ్లడ్స్ వచ్చాయి, హెవీ ఫ్లడ్స్. సో అక్కడ రెస్క్యూ టీమ్లోని మాకు అవకాశం ఇచ్చారు వాళ్ళకి సేవ అందించాలని. సో అందులోని పార్ట్ నాది ఉండాలి అక్కడ. ఐ రియలీ ఎంజాయ్ టు డూ ద సర్వీస్ దేర్. కార్గిల్ లొకేషన్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ మై, నాకు చాలా మర్చిపోలేని విషయం అది. ఓకే. దెన్ టెక్నికల్ రీచ్లోని లైక్ ఐ గాట్ ఇనీషియలీ స్టార్టింగ్ నాది టెక్నికల్ బ్రాంచ్ అండి అక్కడ. సో టెక్నికల్ బ్రాంచ్లోని ఎక్విప్మెంట్ కరెక్షన్ డిఫెక్ట్ రిపేర్స్ అయ్యి చేయడం కూడా నేర్పిస్తారు కదా. సో నాకు ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ పోస్టింగ్లోనే నాకు సిఓ కమాండింగ్ ఆఫీసర్ అప్రిషియేషన్ దొరికింది. దట్ ఆల్సో ఐ నెవర్ ఫర్గెట్, బికాస్ దట్ అప్రిషియేషన్ లెటర్ చాలా లిమిటెడ్ ఉంటాయి అన్నమాట. దట్ ఆల్సో ఎంకరేజ్ మీ టు లెర్న్ మోర్ అన్నది చాలా ఇన్స్పైర్ చేసింది. ఈ 11 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో మన డిఫెన్స్ సిస్టమ్ బాగా బలపడేలాగా ఎన్నో రకాల బడ్జెట్లో నిధులు కేటాయించడం కానీ అన్ని రకాలుగాను ముందుకు వెళ్ళింది. సో ప్రస్తుతం సినారియో, గ్లోబల్ సినారియో అంతా కూడా ఎక్కడ చూసినా యుద్ధాలుగానే ఉంది కదండి. సో ఇటువంటి సినారియోలో మన భారత రక్షణ దళం కావచ్చు, సాయుధ దళాల పొజిషన్ ఎలా ఉంది అని ఒక రిటైర్డ్ డిఫెన్స్ పర్సన్గా మీరు అనుకుంటున్నారు? ఇండియా పర్టికులర్లీ డిఫెన్స్ సెక్టర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నదండి. వై? బికాస్ డిఫెన్స్ నౌ అంటే ఓన్ ప్రొడక్షన్స్ కూడా ఇండిజినియస్ ప్రొడక్ట్స్, ఇండిజినియస్ వెపన్స్ అన్నీ చేస్తున్నది కాబట్టి ఆల్మోస్ట్ 80% ఒక పర్టికులర్ ఇప్పుడు నేవీ సిప్లో చూసుకుంటే లేటెస్ట్ సిప్స్ అన్నీ తయారయ్యాయి ఇండియాలోని. అందులోని 80% ఎక్విప్మెంట్స్ అన్నీ ఇండిజినైజ్ చేశారండి బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ వల్ల. ఇవన్నీ లాస్ట్ 10 yearsలో జరిగాయి. అండ్ దానివల్ల ఏంటంటే ఇప్పుడు యాజ్ ఏ డిఫెన్స్ నౌ వీఆర్ ఇన్ ద టాప్ 5లో వస్తామండి ఆల్మోస్ట్. సో ఆ విధంగా నేను చూసుకుంటే చాలా చాలా డెవలప్ అవ్వాం మనం. అర్లియర్ ఇన్ అరౌండ్ 80s 90sలోనైతే మనం టోటలీ డిపెండెంట్ ఆన్ రష్యా. బేసికలీ ఆల్ ఎక్విప్మెంట్స్ మనం రష్యావే ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా మన ఇండిజినియస్ మిసైల్స్ కానీ ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆ క్యాపబిలిటీలో ఇండియా వచ్చింది. డెఫినెట్లీ వీఆర్ నాట్ లెస్ దెన్ ఎనీ డెవలప్డ్ కంట్రీ. వీ ఆర్ సెల్ఫ్ ఈజ్ నౌ డెవలప్డ్ కంట్రీ అండి. రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ ఆర్ ఆపరేషన్ మహాదేవ్, ఇవి విన్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపించింది? వాటి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆపరేషన్ సింధూర్ అన్నది ఇమీడియట్గా మనం దానికి రియాక్షన్ ఏదైతే ఇచ్చామో దాంతో చాలా విషయాలు వరల్డ్ కూడా తెలిసింది. అంటే ఇండియా ఇప్పుడు అంత ఏదైనా ఎవరైనా అనేస్తే అలాగా సహిస్తూ ఊరుకోదు. ఇండియా ఎంత క్యాపబిలిటీ అన్నది కూడా ఆపరేషన్ సింధూర్లో తెలిసింది. అంటే ప్రిసైజ్ టార్గెటింగ్ చేసి సివిలియన్స్కి హార్మ్ చేయకుండా టార్గెట్ చేసి అటాక్ చేయడం అన్నది ప్రీవియస్లీ ఎప్పుడూ అలాంటి విషయం ఎప్పుడు రాలేదండి బయటికి. అంటే ఒక కంట్రీ వేరే కంట్రీతో యుద్ధం చేస్తుంది అని అంటే లేదు, పర్టికులర్ పాయింట్కే మనం టార్గెట్ చేస్తున్నాం. చాలా హై లెవెల్ ఆఫ్ థింకింగ్ అన్నది ఇండియాది ఒక వరల్డ్ లెవెల్లో తెలిసిందండి. అంటే చూడండి, ఇండియా ఎంత వాళ్ళ పీపుల్తో ఎంత అవునా కూడా స్ట్రైకింగ్కి ఏదో ఇన్ జనరల్ అంతా స్మాష్ చేసేవాళ్ళన్న ఉద్దేశంతో కాకుండా అంటే హ్యూమానిటీ కూడా ఇండియా చూపెట్టిందండి అక్కడ. బట్ అట్ ద సేమ్ టైం we will not leave because we should not tolerate the loss of our people.
అన్నది క్లియర్ సింబల్ ఇచ్చిందండి టు ద కంప్లీట్ వరల్డ్, టు ద డెవలప్డ్ నేషన్స్ ఆల్సో. వాళ్ళు కూడా రియలైజ్ అవ్వారు ఎంత ప్రిసిజన్గా టార్గెట్ చేసి ఆపరేషన్ సింధూర్లోని మనం రిజల్ట్ తెచ్చుకున్నాము. అది కూడా వి ఆల్ నో. దాంతో ఒక్క విషయం చాలా క్లారిటీగా తెలిసింది ఏంటంటే వీఆర్ నౌ టెక్నికలీ హౌ మచ్ డెవలప్డ్ అన్నది. We fought with our own precision targeting. It's really great. And we took the control complete ఆ వార్ సిచ్యువేషన్కి మన దేశం ఓన్ కంట్రోల్లో తీసుకున్నాం. అండ్ ఎనిమీకి ఒక బిగ్ థ్రెట్ అవ్వింది లేదు మనం ఇలాగ చేస్తే ఇండియా ఇంకా మనకి వదలదు అన్న ఒక ఉద్దేశం వాళ్ళని వచ్చింది. అది చివరిగా శ్రోతలకు మీరిచ్చే సలహా ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది నేషన్ మనం అర్థం చేసుకొని మనం ఒక సిటిజన్షిప్కి ఎలా ఉండాలి అన్నది మన సెల్ఫ్ డిసిప్లిన్లో ఉండి సొసైటీకి ప్రొటెక్షన్గా ఉండాలి. మన బాధ్యత అనుకొని ఎవ్రీ స్మాల్ థింగ్స్ అని తీసేయకూడదండి. అంటే ఎవ్రీ వన్ షుడ్ కంట్రిబ్యూట్ అండ్ ఫర్ ద నేషన్ అంటారు కదండి. సో దట్ ఈజ్ ఓన్లీ అండర్ వర్కే కాకుండా లైక్ మనం చూస్తూ ఉంటాం సొసైటీలోని చుట్టుపక్కల ఏమైతే అవుతుందో ఎక్కడైనా ఎనీథింగ్ రాంగ్ అవుతూ ఉంటే దానికి మనం కరెక్షన్ చేసే ప్రయత్నం డెఫినెట్లీ చేయాలి. ఏదో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఎంకరేజ్ చేయాలి మన ఫ్యామిలీ మెంబర్స్కి, చిల్డ్రన్స్కి పార్టిసిపేట్ చేయమని అండ్ సర్వీస్లోని. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అవర్ ఆల్ రెస్పాన్సిబిలిటీ. టుగెదర్ వీఆర్ బిగ్ ఫోర్స్ అనుకొని మోటోతో ఉండాలి. దట్ విల్ బీ సేఫర్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. దేనికైతే మనం ఇంత కష్టపడుతూ ఉంటాం అలాగే మనం ఒకవేళ ఈ చిన్న విషయం ఒకవేళ అర్థం చేసుకుంటే మన పిల్లలకి మనమే చెప్పాలి కి ఇది మన అందరి రెస్పాన్సిబిలిటీ అన్నది. సో దట్ వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది. సో దేశ సేవ గురించి, దేశభక్తి గురించి ఈరోజు మా స్టూడియోకి వచ్చి అలాగే అగ్నిపథ్ పథకం, అగ్నివీర్ల గురించి ఇంత చక్కటి సమాచారాన్ని మాకు మా శ్రోతలకి అందించినందుకు ఆకాశవాణి తరఫున, ఆకాశవాణి శ్రోతల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీకు బిగ్ సాల్యూట్. నమస్తే, జై హింద్ సార్. జై హింద్ అండ్ జై భారత్. ఇంతవరకు అగ్నిపథ్, అగ్నివీర్ ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి విశ్రాంత సార్జెంట్ కె వేణుగోపాల్. పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.